ఈరోజే ఎంతో శక్తివంతమైన నరసింహ చతుర్థి. వృశ్చిక రాశి వారికి నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది. ఒక వ్యక్తి పరిచయం మీ జీవితాన్ని మార్చబోతుంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ ఇప్పుడు మీకు లభిస్తుంది. కాబట్టి దేని గురించి కూడా మీరు ప్రెజర్ కావాల్సిన అవసరమే లేదు. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. మీకు 100% ఇలానే జరగబోతుంది. అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన నరసింహ చతుర్థి నాడు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, అసలు ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు. అసలు మీకు ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు. ఇక ముందుగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, అలానే మీరేమన్నా ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు తప్పకుండా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు. మీరు దీని గురించి అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి. ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. విదేశాల గురించి మీరేమాత్రం కూడా ఆలోచించకండి. మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి. వృశ్చిక రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశికి ఏంటంటే 8వది. లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా వస్తాయి. మీరు దీని గురించి అయితే అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఊగిసలాడే ధోరణిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువల్ల మీరేంటంటే ఎప్పుడూ కూడా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరగకపోయినవి, ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, మీరు దీని గురించి అయితే మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. వృశ్చిక రాశి రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతర విషయాలు కూడా జోక్యంగానే ఉంటారు. అంటే ఇతర విషయాలు కూడా వీరు బయట పెట్టరని చెప్పాలి. గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టం. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు తేలికగా గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, అలానే యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి.
వృత్తి ఉద్యోగపరంగా బాగా నిజాయితీగా నడుస్తారు. ఈ రాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. దేని గురించి కూడా అతిగా మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి. వృశ్చిక రాశి వారు ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. మీరు ఏంటంటే కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు, పరోపకారం చేయవారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. ఈ వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. అందువల్ల కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తారు. ఈ రాశి వారికి ఇప్పుడు బాగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే మీరు ఏంటంటే కొంచెం మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు మీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. దీని గురించి అయితే అతిగా ఆలోచించకండి. అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి. ఈ వృశ్చిక రాశి జాతకులకి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారి ఆర్థికంగా చూసాం కాబట్టి ఇక కెరీర్ పరంగా చూద్దాం. కెరీర్ పరంగా అయితే అంతా కూడా మీకు బాగుంటుందనే చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. వృశ్చిక రాశి గురుమౌజ్యమి శుక్రమౌజ్యం గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. వృశ్చిక రాశికి చెందినవారు తమ మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం బాగా పెంచుకుంటారు. ఈ రాశి రచనా రంగంలో బాగా రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పగులతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశివారు విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మధ్యలో ఎప్పుడూ కూడా కలుగుతూ ఉంటాయి. ఈ రాశివారు కలుపుపోయే తత్వం గలవారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వారిగా భావిస్తారు. వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గర అవుతారు. వీరితో స్నేహం చేయాలని అవకాశం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి కారణం వారి విశాల దృక్పథమే. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వారికి కూడా సహాయపడాలన్న గుణం వీరికి ఏంటంటే స్నేహితులను తెచ్చిపెడుతుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామ్యం చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. అలానే ఈ సమయంలో ఒక వ్యక్తి పరిచయం వల్ల మీరు ఎన్నో లాభాలు చూస్తారు. మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అది పాత వాళ్ళన్నా సరే కొత్త వాళ్ళన్నా సరే ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. ఓకే అండి, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.